సురేష్ కుచ్చట్ల గారు యాక్చువల్లీ మహారాష్ట్రలో మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ కూటమి విజయ దుందుభి మోగించాయి. కానీ ఒక్కసారిగా సడన్ గా ఏక్నాథ్ షిండే కొంత ఏదో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. హోటల్ కి తరలించినారు అని ఇవన్నీ మనం చూసాం. బట్ అవన్నిటికి మళ్ళీ ఆ స్పెక్యులేషన్స్ లేదా ఆ జరిగిన పరిణామాలు అన్ని ఉన్నాయి. ఆ పరిణామాలన్నిటికీ తెర దించుతూనే సో మహాయుతి కూటమియే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ముంబైకి సంబంధించి మిగతా ప్లేసుల్లో వాళ్ళే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. సో బేసికల్లీ ఈవెన్ అజిత్ పవార్ కి సంబంధించిన ఎన్సిపి అవసరం లేకుండానే బీజేపీ ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. సో బీజేపీ పెద్దగా వాళ్ళ విషయంలో పట్టించుకోవట్లేదనే ఒక భావనలు కూడా వస్తున్నాయి. సో బేసికల్లీ ఈ కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు ఒక రకంగా చెప్పాలంటే అటు ఏక్నాథ్ షిండే ఏం ఆలోచిస్తున్నాడు అండ్ ఇటు అజిత్ పవార్ ఏం ఆలోచిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తోంది, మరోవైపు థాకరేల మధ్య జరుగుతున్నటువంటి రిఫ్ట్ ఏంటి, ఒకసారి ఈ డీటెయిల్స్ చెప్తారా మహారాష్ట్రలో ఈ వారంలో జరిగిన పరిణామాల మీద? సాయి గారు, ఇప్పుడు మన మహారాష్ట్రలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనకు తెలిసిందే బీజేపీ కూటమి అంటే మహాయుతి 29లో 25 స్థానాల్లో వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ మేయర్ పొజిషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. చాలా చోట్లలో బీజేపీ, ఫర్ ఎగ్జాంపుల్ పింప్రి చించ్వాడ్ అంటే పూణే ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, ఈవెన్ పూణే మున్సిపాలిటీలో బీజేపీ ఆన్ దర్ ఓన్ వాళ్ళు మెజారిటీ వచ్చేసింది. వాళ్ళు కొన్ని చోట్లలో లైక్ మిరన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకి డెఫినెట్గా సహాయం కావాల్సి వస్తుంది. అది కూడా షిండే గ్రూప్ నుంచి, శివసేన షిండే గ్రూప్. ఇప్పుడు అది అంతా నడుస్తుంది. ఎందుకంటే ముంబైలో ఈ మహారాష్ట్రలో ఒక ఫార్మాట్ ఉంది సాయి గారు. వీళ్ళు ఒక లాటరీ తీస్తారు. ఆ లాటరీలో డిసైడ్ చేస్తారు మేయర్ ఏ కేటగిరీ నుంచి వస్తారని చెప్పేసి. ఒకటి మహిళలు, వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఉందన్నమాట, ఇన్ని 33% అని. అది కాకుండా మిగతాది సపోజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇట్లాంటి కేటగిరీస్ నుంచి కూడా రిజర్వేషన్ ఉందన్నమాట. 29 వాళ్ళకి లాటరీ వేసి తీస్తారు వాళ్ళు. ఆ లాటరీలో ఫర్ ఎగ్జాంపుల్ బిర్హన్ ముంబైలో ఉమెన్ జనరల్ కేటగిరీ వచ్చిందన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడు అది బీజేపీ లేకుంటే మహాయుతి అలయన్స్లో మహిళ ఉండాలి, ఆమె జనరల్ కేటగిరీ నుంచి ఉండాలన్నమాట, ఆమెకే వస్తుంది. కొన్ని చోట్లలో ఎస్సీ వాళ్ళకి వచ్చింది, కొన్నిట్లో ఎస్టీ వాళ్ళకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చోట్ల నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, అక్కడ బీజేపీకి మెజారిటీ ఉంది కానీ బీజేపీ దగ్గర ఆ లాట్లో వచ్చింది ఏంటంటే మహిళా ఎస్టీ. బీజేపీ దగ్గర మహిళా ఎస్టీ లేరు అక్కడ, వాళ్ళ గెలిచిన కార్పొరేటర్లు ఎవరు లేరు. ఇప్పుడు మేయర్ బీజేపీకి మెజారిటీ ఉన్నా కానీ ఇంకెవరికైనా మేయర్ చేయాల్సి వస్తుంది అక్కడ, అది ప్రాబ్లం అన్నమాట. లేకుంటే మేయర్గా లేకుండా ఉండిపోతుంది. ఇది చాలా యూనిక్. మహారాష్ట్రలో ఇంకొకటి ఏంటంటే ఎక్సెప్ట్ బిర్హన్ ముంబై మిగతా చోట్లన్నా అన్ని ఒక్క వార్డులో 4 ఉంటారు క్యాండిడేట్స్, విన్నబుల్ క్యాండిడేట్స్, 4 గెలుస్తారు. దాంట్లో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు. ఒక వార్డ్ని 4 స్ప్లిట్ చేస్తారనమాట. సో మీరు చూసుంటారు, మీరు వెళ్ళి ఆ డీటెయిల్ రిజల్ట్స్ చూస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. ఏంటది ఒకటి ఉంది కానీ 4 గెలిచారు ఏంటని చెప్పేసి. కాదు, అది రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. మహిళలకి 1 సీటు, ఓబీసీకి 1 సీటు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 1 సీటు, జనరల్ కేటగిరీకి 1 సీటు, అట్లా 4 డివైడ్ చేసుకున్నారన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బీజేపీ ఆలోచిస్తున్నారు సాయి గారు, ఏం చేయాలి. ఎందుకంటే మనందరికి తెలిసిందే బీజేపీకి ఈ ఎలక్షన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ బీజేపీ చేశారు డెఫినెట్గా, ఎస్. కానీ దీంట్లో వాళ్ళ ఇద్దరు మెయిన్ ఏం చెప్తారు, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, షిండే అండ్ ఎన్సిపి అజిత్ పవార్, వాళ్ళని ఈ అలయన్స్లో ఎప్పుడు దాకా ఉంచుకోవాలని చెప్పి ఒక బీజేపీలో ఒక రీథింక్ వస్తుంది. బీజేపీకి ఇప్పుడు వస్తున్న దాంట్లో ఒక 30%, 28 నుంచి 30% ఓట్లు వస్తున్నాయి సాయి గారు. కొన్ని చోట్ల 22 ఉన్నాయి, కొన్నిట్లో 35 ఉన్నాయి. పూణే లాంటి దాంట్లో స్టేట్లో, ఆ పూణే లాంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు చాలా మంచి మెజారిటీ వస్తుంది, దాంతో పర్సంటేజ్ ఓటు కూడా పెరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు జిల్లా పరిషత్ అండ్ పంచాయత్ పోల్స్ రాబోతుంది. అక్కడ మోస్ట్లీ లోకల్ ఇష్యూస్ ఉంటుంది సాయి గారు, మీకు తెలిసిందే. మన దగ్గర కూడా అంతే కదా. అంటే అక్కడున్న నీళ్ళ సమస్యలు కానీ, అక్కడున్న డ్రైనేజ్ సమస్యలు కానీ, లోకల్ క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ రిలేషన్షిప్, ఆ విలేజ్లో ఎంత బాగా రిలేషన్షిప్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, దాన్ని బట్టి గెలుస్తారన్నమాట. సో ఇప్పుడు బీజేపీలో ఒక రీథింకింగ్ ఏంటంటే సాయి గారు, ఇప్పుడు కావాలన్నా వీళ్ళు ఉంచుకోవాలన్నా వద్దా అని చెప్పి ఒక రీథింక్ నడుస్తుంది బీజేపీలో. అది చాలా క్లియర్గా బీజేపీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి దేవేంద్ర ఫడ్నవీస్ ఏమంటున్నారంటే, అండ్ మహారాష్ట్ర లీడర్షిప్ కూడా, స్టేట్ లీడర్షిప్ కూడా, ఇప్పుడు మనకి డిస్టర్బ్ చేయక్కర్లేదు, ఇప్పుడు ఉన్నది ఇట్లనే నడవనియండి, కానీ ముందుకెళ్తూ బహుశా ఒక 5-10 సంవత్సరాల్లో
షిండే గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మటుకు తగ్గించాల్సిందే. అదే టైంలో ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ని ఉంచుకోవాలన్నా లేదా లేకుంటే వాళ్ళని పార్టీ నుంచి మొత్తం తీసేసేయాలన్నా అని చెప్పి ఒక స్ట్రాటజీ నడుస్తుంది సాయి గారు. దీంట్లో చాలా మటుకు కారణాలు ఉన్నాయి. ఒకటి, అజిత్ పవార్ అండ్ శరద్ పవార్ వీళ్ళిద్దరు మర్జ్ కాబోతున్నారు అని చెప్పి రూమర్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే పవార్ గారు హెల్త్ బాగాలేదు, ఆయన వెళ్ళే ముందు వాళ్ళ కూతుర్ని ఏదో ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టి వెళ్దాం అనుకుంటున్నారు. ఆనర్ ఓన్ సుప్రియా సూలేకి అంత కేపబిలిటీ లేదు సాయి గారు ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడానికి. ఆ కెపాసిటీ సపరేట్ ఉంటుంది. గుడ్ ఆరేటర్, గుడ్ ఆరేటర్, ఎస్ గుడ్ గుడ్ ఆరేటర్, కానీ ఆర్గనైజేషన్ నడపడం వేరు కదా. ఆరేటర్ కెనాట్ విన్ యూ ఎలక్షన్స్, అది మెయిన్ అనమాట. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఒకటి. ఇప్పుడు అమిత్ షా గారు చూడండి, ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఆరేటర్ బట్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ మ్యాన్. అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు ఆ ఆర్గనైజేషన్ ఎట్లా నడుపుతారు, మీరు ఎట్లా చేస్తారని చెప్పి దాని మీద బీజేపీలో ఒక రీథింక్ నడుస్తుంది. అది జరగాల్సిందే, ఎందుకంటే మహారాష్ట్ర లాంటి ఇంత పెద్ద స్టేట్లో స్పెషలీ ఉద్ధవ్ ఠాక్రే ఈసారి ఎలక్షన్లో అంత పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పలేము సాయి గారు. బాగా పర్ఫార్మ్ చేశారు యాక్చువల్లీ ఆన్ ఇస్ ఓన్. ఓకే, రాజ్ ఠాక్రే పుల్ డౌన్ చేశారు ఆయన్ని, వాళ్ళ పార్టీని. కానీ ఉద్ధవ్ ఠాక్రే బాగానే పర్ఫామ్ చేశారు, స్పెషలీ ముంబై లాంటి ఏరియాస్లో. ఆయనకు స్ట్రెంగ్త్ అక్కడే కదా, వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా శివసేనది ముంబై సిటీ ప్రాపర్. కానీ ఇంకా ముందుకెళ్తూ ఈయనను కూడా కొంచెం వీక్ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ వైపు నుంచి వాళ్ళని కూడా ఎన్డీఏలు తెచ్చుకుంటే ఎట్లా ఉంటున్నారు ఒక థింకింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి చాలా క్లియర్గా తెలిసిపోయింది కాంగ్రెస్ ఒక లయబిలిటీ. కాంగ్రెస్ మహారాష్ట్రలో ఒక లయబిలిటీగా మారిపోయింది. జస్ట్ యాజ్ మిగతా స్టేట్లో బీహార్లో తేజస్వి యాదవ్కి ఎట్లా రియలైజేషన్ వచ్చిందో, సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్లో రియలైజేషన్ వచ్చిందో, అట్లనే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ని పెట్టుకొని మనం ఏం చేయలేము, వాళ్ళతో అసలు మనకు ఏం యూజ్ ఉండదు అని చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసిపోయింది సాయి గారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రీథింకింగ్ ఏంటంటే, ఇక్కడ కూడా శరద్ పవార్ గ్రూప్, అజిత్ పవార్ గ్రూప్ వాళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే కూడా బీజేపీకి మెజారిటీకి ప్రాబ్లం లేదు. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్కడ ఇష్యూ లేదు. ఆ ఒక థింకింగ్ ఎట్లా ఇంకెంత ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఒక స్ట్రాటజీ మీటింగ్ నడుస్తుంది ఇప్పుడు బీజేపీలో. కానీ ఎన్సీపీ ఉంచుకుంటారు ఇప్పటికైతే, నో ప్రాబ్లం. ఎన్సీపీ కూడా ఎక్కడ వెళ్ళలేరు సాయి గారు, ఎవరు తీసుకుంటారు వాళ్ళని, ఎవరు తీసుకోరు అనమాట. సో ఈ ఒకసారి మర్జర్ జరిగితే బహుశా సుప్రియా సూలేని ఒక యూనియన్ మినిస్టర్గా చేసి బీజేపీ ఎన్సీపీ సపోర్ట్ కంప్లీట్గా తీసుకుంటారు వాళ్ళ వైపు నుంచి అనమాట. సో అది కాకుండా ఎన్సీపీలో ఉన్న ఎంపీస్ కూడా బీజేపీ వైపు వచ్చేస్తారు. దాంతో షిండే గ్రూప్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జేడీయూ మీద అంత కొంచెం రిలయన్స్ తగ్గిపోతుంది, అంత టెన్షన్ ఉండదు బీజేపీకి అనమాట. రేపు ఏం గొడవ చేయరు వీళ్ళని చెప్పేసి. సో ముందుకెళ్తూ ఇంకా ఈ పూణే ఇష్యూ, పింప్రి చించ్వాడ్ పూణేలో జరిగిన దాన్ని కూడా చాలా క్లియర్గా అజిత్ పవార్ తెలిసిపోయింది. ఒకటి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. రెండవది, అజిత్ పవార్ ఒక ఇరిగేషన్ స్కామ్లో ఇరుక్కున్నాడు, మీకు గుర్తుంటుంది. అది ఫ్రమ్ హిస్ ప్రీవియస్ కాంగ్రెస్ అవతార్ నుంచి వచ్చిన స్కామ్, అది ఇరిగేషన్ స్కామ్. ఆ ఇరిగేషన్ స్కామ్ ఎంక్వైరీ ఇప్పుడు కోర్టులో ఉంది. అది ఛార్జ్ షీట్ ఫైల్ అయిందో అనుకుంటాను, ఫైల్ కాలేదు, ఇంకా ఫైల్ చేయలేదు, ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఇంకా కొంచెం లూజ్ ఎండ్స్ ఉంది ఆ కేసులో, అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది వచ్చి కోర్టుకు వచ్చి రేపు ఈయనని గిల్టీగా చెప్తే ఆ టైంలో అజిత్ పవార్ గారి పొలిటికల్ కెరియర్ ఫినిష్ అయిపోతుంది కంప్లీట్గా. సో బీజేపీ క్యాల్కులేషన్ ఇదన్నమాట. చాలా మటుకు వీళ్ళు ఇట్లనే ఉంచుకొని అజిత్ పవార్ వాళ్ళని బయటికి పంపించేద్దాం అని చెప్పి చాలా క్లియర్గా నడుతుంది. ఎందుకంటే డివైడ్ ఆఫ్ పొలిటికల్ అడ్జస్ట్మెంట్ ఇదే. ఈ ఎన్సీపీకి శరద్ పవార్ గ్రూప్కి వాళ్ళ సెక్యులర్ పాలిటిక్స్ పనిచేయట్లేదు. ముందు అంబేద్కర్, షాహు, ఫూలే అని చెప్పి ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నారు. దాంట్లో ముస్లిమ్స్ అండ్ దళిత్ని కూడా కలుపుకున్నారు వీళ్ళు. మరాఠాలు కూడా ట్రై చేశారు, కానీ అది ఇప్పుడు రావట్లేదు. బీజేపీ ఏం చేశారంటే ఆ ఓట్లన్నీ, మరాఠా ఓట్లన్నీ ఒకవైపు తీసుకెళ్ళిపోయారు, దళిత్ ఓట్లు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎన్సీపీకి, శరద్ పవార్ గ్రూప్కి ఒక ఐడియాలజికల్ ట్యాగ్ లేదు. మీకు ఏదైనా ఒక ఐడియాలజికల్ ట్యాగ్ ఉండాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు ముస్లిం ఓట్ బ్యాంక్, దళిత్ ఓట్ బ్యాంక్ అంటారు వాళ్ళు. బీజేపీ అంటారు మేము సెక్యులర్, మేము ఓబీసీ పార్టీ. అట్ ద సేమ్ టైం అందరికి తెలిసింది బీజేపీకి ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి కూడా ఒక అఫిలియేషన్ ఉంది. అది ఒక ఐడియాలజికల్ ట్యాగ్ ఉండాలి సార్, అది లేదు వీళ్ళకి ఇప్పుడు. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ పార్టీ నడిపిస్తున్నప్పుడు మీకు డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఎ ట్యాగ్. లేకుంటే మీరు రేపు ఏం చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర ఎట్లా ఓట్లు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో మాయావతికి చాలా క్లియర్, ఆమెది జాతవ్ ఓట్ బ్యాంక్ ఉండే. ఇప్పుడు మొన్న ఆమె ఏమంటుంది, బ్రాహ్మిన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, బ్రాహ్మిన్స్ని కూడా ముందుకు తీసుకురావాలంటుంది. సో షీ ఈజ్ ఆల్సో రియలైజ్ ఆమె ఓట్ బ్యాంక్ ఎక్స్పాండ్ చేయాలంటే బ్రాహ్మిన్స్ దగ్గర వెళ్ళాలి యూపీలో. అదే టైంలో మనకు తెలుసు మన అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్,
వాళ్ళు చాలా క్లియర్ అన్నమాట దాంట్లో. ఇప్పుడు ఎన్సీపీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది సాయి గారు వాళ్ళకి. దే విల్ బి ఫినిష్డ్. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా అజిత్ పవార్ బీజేపీతో మర్జ్ అయితే బాగుంటుంది, లేకుంటే జూనియర్ పార్ట్నర్ గా ఉండిపోతారు సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.